వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు. చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు. ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. నేటి నుంచి G20 సమావేశాలు. ఢిల్లీలో కట్టుదిట్టంగా భద్రత. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటన. దేశంలో నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో బస చేసిన చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 గా అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించిన పోలీసులు విచారణ కూడా ప్రారంభించేశారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసేందుకు నిన్న అర్ధరాత్రి దాటాక భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీసులు భారీ చేరుకున్నారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యాన దాదాపుగా 500 మంది పోలీసులు వచ్చి చేరారు. బస్సు డోర్ నాక్ చేసి చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు డీఐజీ రఘురామరెడ్డి. అప్పటికే అక్కడున్న టీడీపీ నేతల్ని పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారు. అర్ధరాత్రి రావాల్సినటువంటి అవసరం ఏంటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులను టీడీపీ నేతలకు మధ్య స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. జెడ్ కేటగిరీలోకి ఉన్నటువంటి తమ నాయకుడిని అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ నేతలు అడ్డు తగిలారు. దాంతో పోలీసులు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అడ్డు తొలగకపోతే బస్సు లాక్కుని తీసుకెళ్తామని పోలీసులు హెచ్చరించారు. దాదాపుగా 2 గంటలు హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో బస్సు నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం వైద్యుల్ని రప్పించారు. పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్. ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాడ్ చేయాలి కదా. చేసాం అది కాదు. ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా అని అడుగుతున్నాయి. దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యింది. ఆల్రెడీ హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు చేయడానికి పెట్టి ప్రెజెంట్ చేసాం. ఏం జరిగింది అవన్నీ చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానన్నారు. కానీ నన్ను అరెస్ట్ చేసే మునుపు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ నన్ను అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటే కాదా అని కాదండి. అందరినీ కాదండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. ప్రీమ్ ఆఫీసీగా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది రైటింగ్ లో ఏదైనా బిఫోర్ అరెస్టింగ్ చూపించాలని మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఈస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. బిఫోర్ అరెస్టింగ్ షో ఇట్ అని చెప్పి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయం తెలియడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు వద్దకు వెళ్లకూడదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పొదలాడ యువగళం క్యాంపు సైట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి నోటీసులు లేకుండా లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నోటీసులు ఏవని అడిగితే పోలీసులు డీఎస్పీ వస్తారని సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ వద్దకు మీడియాను కూడా అనుమతించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో నారా లోకేష్ వర్షంలోనే తన క్యాంపు సైట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. లోకేష్ భద్రతాధికారి జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. స్థానిక పోలీసు అధికారులు వచ్చి మాట్లాడతారని ఎస్పీ బదులిచ్చారు. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తోంది. ఈ రోజును సక్సెస్ చేయడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత్ గొప్పదనాన్ని చాటాలి అనుకుంటోంది. ఇవాళ జరిగే G20 సదస్సు చరిత్రలో నిలిచిపోవాలని కేంద్రం పక్కా ప్లాన్ ప్రకారం అంతా చేస్తోంది. మన భూమి మన దేశం అనే ఆలోచన కంటే ప్రపంచమే మన ఇల్లు, ఒకటే భూమి, అందరం ఒకటే, వసుదైక కుటుంబం అనే ఆలోచనలు విస్తృతమైనవి. ఇదే అంశంలో కేంద్రం ప్రభుత్వం G20 గ్రూప్ దేశాల శిఖరాగ్ర సదస్సును ఢిల్లీలో ఇవాళ ఆదివారం నిర్వహించబోతోంది. ఇవాల్టి సదస్సుకు మదర్ ఆఫ్ డెమోక్రసీ భారత్ అనే థీమ్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ కాబట్టే ఈ అంశాన్ని కేంద్రం బలంగా వినిపిస్తోంది. ఇక మరి ఇవాళ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉన్న భారత్ మండపానికి G20 దేశాలు అధినేతలు, ఇతర దేశాల ప్రతినిధులు వస్తారు. లెవెల్ 2లో ట్రీ ఆఫ్ లైఫ్ పోయర్ దగ్గర ఫోటో సెషన్ ఉంటుంది. తర్వాత లీడర్స్ లాంచ్ లో అధినేతలంతా కలుసుకుంటారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సదస్సు హాల్లో ఒకే భూమి అంశంపై చర్చ ఉంటుంది. దీనిపై ప్రధానమంత్రి స్పీచ్ ఇస్తారు. ఈ చర్చ తర్వాత మధ్యాహ్నం భోజనం విరామం ఉంటుంది. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు లెవెల్ 1లో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయి. మధ్యాహ్నం 3 నుంచి 4:45 మధ్య ఒకే కుటుంబం అనే అంశంపై చర్చ ఉంటుంది. అక్కడితో ఇవాల్టి సదస్సు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి దేశాల అధినేతలు తమకు కేటాయించిన హోటల్స్ కి వెళ్లిపోతారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అధినేతలకు విందిస్తారు. ఈ సందర్భంగా నేతల ఫోటో సెషన్ ఉంటుంది. విందు భోజనం తర్వాత నేతల మధ్య చర్చలు జరుగుతాయి. రాత్రి 9:45 వరకు చర్చలు సాగిస్తారు. తర్వాత తమ హోటళ్లకు వెళ్లిపోతారు. మళ్లీ 10వ తేదీ ఉదయం సదస్సు రెండో రోజు ప్రారంభమవుతుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పర్యటనలో భాగంగా మళ్లీ ఖచ్చితంగా రాష్ట్రంలో, దేశంలో, నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు ప్రజల ఇంటి ఆడబిడ్డగా, వారికి సేవకురాలిగా తనను ప్రజలందరూ కూడా హక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారన్నారు. ఎందుకంటే కష్టానికి నష్టానికి వారికి తోడుగా, ప్రజల సమస్యలు గొంతు విప్పే నాయకురాలిగా, ప్రజలు ఏ సమస్యలు వచ్చినా కూడా తనకు చెప్పుకోవడం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు గాని, విద్యార్థులకు గాని, బడుగు బలహీన వర్గాలకు గాని న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. శాతం రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ, ములుగులో కూడా ములుగు ప్రజల యొక్క ఆడబిడ్డగా, ఇంటి బిడ్డగా, వారి సేవకురాలుగా నన్ను ప్రజలందరూ కూడా హక్కున చేర్చుకొని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కష్టానికి నష్టానికి, మంచికి చెడుకు, అదేవిధంగా ప్రజల సమస్యలకు గొంతు విప్పే నాయకురాలుగా, నా గొంతు ప్రశ్నించే గొంతుగా కూడా ప్రజలు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏటూరు నాగారంలో కూడా పెద్ద ఎత్తున ఏటూరు నాగారం కానీ, రొయ్యూరు, శంకరాయపల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది. ఇవాళ లక్షలాది ఎకరాల భూములు పంచిన కాంగ్రెస్ పార్టీ పంచిన భూములను కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటున్నటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ కూడా సంపూర్ణంగా చేసినటువంటి దాఖలాలు అకౌంట్లలో పడలేదు. అదేవిధంగా మళ్ళీ క్రాప్ లోన్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిరుద్యోగ యువత సమస్య కూడా ఎక్కడిదక్కడే ఉంది. భూములు కూడా పంచలేదు. పోడు భూములు కూడా ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ అదే అసెంబ్లీలో మీకు ఎన్ని రోజులకైనా ఈ పోడు భూములు మరి కేవలం ఫారెస్ట్ శాఖకే చెందుతాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళను మళ్ళీ రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రజా గొంతుకగా ఉన్న నన్ను ప్రజలు కానీ, మా ములుగు నియోజకవర్గ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఆదరిస్తూ ఉన్నారు. దాన్ని తట్టుకోలేక మరి టార్గెట్ చేసి ఓడిస్తామని కొన్ని రకాల వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసము ఈరోజు అంటే రకరకాల ప్రచారాలు చేసుకుంటూ భయోత్పాతానికి గురి చేయాలని మా క్యాడర్ను ఇచ్చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నేను ప్రజాసేవకురాలుగా, ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తిగా
షాద్ నగర్ లో హార్ట్ఫుల్నెస్ వారి ఇన్నర్ పీస్ మ్యూజియంలోని ఆర్ట్ రిట్రీట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీజీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు. ప్రఖ్యాతి చెందిన 30 కళాకారుల కళాఖండాలను ఆవిష్కరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్హశాంతి వనంలోని స్ట్రోక్ ఆఫ్ యూనిట్ అండ్ వన్నెస్ ఇన్ ట్యూన్ విత్ నేటర్ మరియు ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ అనే మంచి కార్యక్రమం నిర్వహించారని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 30 మంది కళాకారులు చిత్రీకరించినటువంటి కళాఖండాలను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. And Shri Suranjan. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడి 118 కోట్లు దోచుకుని తిన్నాడని, అది వెలుగులోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి కుంభకోణాలన్నీ కేంద్ర ప్రభుత్వంలోని ఐటీ శాఖ చూసుకుంటుందని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని అన్నారు. అరెస్టు చేస్తారని దొంగేడుపులు ఏడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. తప్పు చేసినప్పుడు ముఖ్యమంత్రిని అయినా అరెస్ట్ చేసే అధికారం ఐటీ అధికారులకు ఉందన్నారు. ప్రజలకి నేను చెప్పలేక మా మీద ఏమో అవినీతి ఆరోపణలు చేస్తే ఏమి అవినీతి వరకు చెప్పాలంటే ఒకటి దమ్ముంటే ఇలికి ఒక నిరూపించమని రాజకీయ రోజులు అయిపోతున్నాను. ఒక్క నిరూపించలేదు, ఎన్నోసార్లు చెప్పాను నేను. భూగర్జం నిరూపించండి, ఎక్కడైనా గవర్నమెంట్ తీసుకున్నా లేదా ఇంకోటి తీసుకొని చెప్పాలని దమ్ముంటే. ఇది టీవీలో ఉన్నా కదా, ఈ పత్రికలు ఉన్నా కదా, ఇష్టం రాయడం కాదు, ఇది ధైర్యంగా నిరూపించాలి మా మీద. ఇక పలానా దాంట్లో నువ్వు అవినీతి ఆరోపణలు చేసావు, పలానా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసావు, దాని రైతులు ఇబ్బంది పెట్టావు అని చెప్పాలని దమ్ముంటే ఇల్ని ఏది చెప్పలేకంటే ఏమో నోరుంది కదా అని చెప్పి వాగితే అది కరెక్ట్ కాదు కదా. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, 10 మందికి హెల్ప్ చేయడం ఆలోచన చేస్తుంటాం మేము. అంతే తప్ప మీలేమో మీరు అధికారులు ఉన్నప్పుడేమో ఉద్యోగులు ఇస్తే డబ్బులు తీసుకోవడం ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదే. ఇప్పుడు కూడా మేము ₹1 మాకు ఇచ్చామని చెప్పాలండి. ఈరోజు 25 సంవత్సరాల రాజకీయాల్లోనే పలానా ఎమ్మెల్యేకి పలానా ఉద్యోగాన్ని ₹1 ఇచ్చామని చెప్పాలని దమ్ముంటే ఎవరైనా సరే. మా తర్వాత పద్ధతి ఎవరైనా ఒకరు మా దగ్గర వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం ఆలోచన మాది. ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తే మేము ధైర్యంగా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి గడపగడకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడైనా ఒక సమస్య వస్తే తెలుగుదేశం చూడకుండా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు అది మా జవాబుదారం, మా జవాబుదారం చెప్తుంటారు. ఎన్నో రాజకీయ అవసరాల కోసం, రాజకీయ మనుగడ కోసం మాట్లాడుతుంటారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. 2 లారీల యూరియా ఏమైందని రైతులు ప్రశ్నించారు. సమాధానాలు లేక అధికారులు మాట దాటివేశారు. గోదాంలో ఎన్ని కట్టలున్నాయో చూపించాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు బారులు తీరారు. కూర చేయి, అన్నం కూర. ఒక్క నిమిషం. పది లారీలు వచ్చింది యూరియా. ఫస్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు కొంతమంది సార్ ఎక్కువ తక్కువ ఇచ్చినాం, మేము అనలేదు కదా. ఇప్పుడు టైట్ ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చినాం? రేపే రాష్ట్రం రేపే
రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. కోదాడ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని అభ్యర్థి పందిరి నాగిరెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో కాంగ్రెస్ ఊరు మనదిరా కాంగ్రెస్ మనదిరా అనే నినాదంతో వందలాది మంది యువకులు కోదాడ పట్టణంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల రామాలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. 108 రకముల పుష్పములతో 108 సహస్రనామాలు జరిపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. జై శ్రీరామ. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువై ఉన్నటువంటి దశావతారాలు గల శ్రీ సీతారామాలయ భజనా మందిరంలో శ్రావణ మాస 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ పూట విశేషముగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. అంతేకాకుండా 108 రకముల పుష్పాలతో 108 నామాలతో లక్ష్మీగా భావన చేసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పముతో అమ్మవారికి పుష్పాభిషేకము, తదనంతరం నివేదన, మంగళాశాసన తీర్థప్రసాద గోష్ఠి వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన సత్సంతాన సౌభాగ్యము, సిరి సంపదలు, ఆయురారోగ్యాలన్నీ కూడా ఆ అమ్మవారి ప్రసాదిస్తారని చెప్పి భావన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. జై శ్రీరామ, జై జై శ్రీరామ. మన పాల్వంచపట్టణంలో కొలువైనటువంటి శ్రీ రామాలయ భజన మందిరం నందు ఈ శ్రావణ మాస 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆ అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమము మరియు అష్టోత్తర శత అధిక పుష్ప అర్చన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారి ఇంట సుఖ సంపదలు, సిరి సంపదలు కూడా వర్ధిల్లుతాయి అనేటువంటి నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక కార్యక్రమానంతరం ఆ అమ్మవారికి మంత్రపుష్పము, నివేదన, మంత్రపుష్పము, తర్వాత తీర్థప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువై ఉన్నటువంటి దశావతారాలు గల శ్రీ సీతారామస్వామి భజనా మందిరంలో శ్రావణ మాస 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈరోజు విశేషంగా సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. అంతేకాకుండా 108 రకముల పుష్పాలతో 108 లక్ష్మిల అమ్మవారి యొక్క నామాలతో విశేషముగా పుష్పార్చన కార్యక్రమాన్ని, ఆ తదనంతరం అమ్మవారికి నివేదన, మంగళాశాసన తీర్థప్రసాద గోష్ఠిలో పాల్గొనడం వలన సత్సంతాన సౌభాగ్యం కొరకు సిరి సంపదలన్నీ కూడా అందజేస్తుందని చెప్పి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రీతిగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అన్వయించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. జై శ్రీరామ, జై జై శ్రీరామ. ఫలక్నామా పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ చెబుతున్న కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి సమయాల్లో వీధుల్లో తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ అందజేశారు. ఈ ఆపరేషన్ లో హుక్కా తాగుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. नहीं आप लोग तो बंद रहे ना अभी नहीं नहीं उधर खड़े थे कारगन किसको नहीं वो कारगन ठहरे थे
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం పరిధిలోని నాగులూరు బండ్లపల్లి గ్రామాలకు చెందినటువంటి కొంతమంది కళ్ళు తాగిన 30 మందికి అస్వస్థత ఏర్పడింది. వారికి కడుపులో మంట, విరోచనాలు కావడంతో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి 17 మందిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 మంది వెళ్లి చికిత్స పొందుతున్నారిక. వీరందరూ కూడా ఈడిగా కాద్రప్ప కళ్ళు అమ్ముతున్నట్టు చోటుకు వెళ్లి కళ్ళు సేవించినట్లుగా ఇతను గత 2 సంవత్సరాల నుంచి కళ్ళు అమ్ముతున్నట్లుగా బాధితులు తెలిపారు. బాధితులు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమీ లేదని, ఇబ్బంది కూడా ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. వారిని అబ్జర్వేషన్ లో ఉంచామని, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితిలో లేదని, నెమ్మదిగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ఒక హత్య కేసులో జనసేన సానుభూతి పరులను అక్రమంగా పోలీసులు ఇరికించి అరెస్ట్ చేశారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆరోపించారు. మదనపల్లె సబ్ జైల్లో ఉన్న జనసేన సానుభూతి పరులను టీడీపీ నాయకులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జంగాల శివరాం, సురేంద్ర, జగదీష్, లక్ష్మీపతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలపైన, ప్రజాప్రతినిధులపైన, వారి సానుభూతి పరులపైన అక్రమ కేసులు నమోదు చేసి వేధించడాన్ని ప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ఈ వైసీపీ పాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు పేర్కొన్నారు. నమస్కారం. ఈ వైసీపీ రాక్షస పాలనలో, దుర్మార్గపు పాలనలో, అన్యాయపు పాలనలో ప్రజలు విసిగి వేసారిపోవడమే కాకుండా ప్రతిపక్షాలు, విపక్షాలను ప్రజాస్వామ్యంలో నోరు దిరిసి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నించిన, మనిషి యొక్క సామాజిక న్యాయం గురించి కానీ, సామాజిక హక్కుల గురించి ప్రశ్నించిన అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆనవాతి అయిపోయింది. గత నెల రోజుల నుంచి జనసేన పార్టీ సానుభూతి పరులైన అయాజ్ని, వాళ్ళ మిత్ర బృందాన్ని గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా అయాజ్ సోదరుడు, సయ్యద్దు, బేగు వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి విజయానికి తీవ్రంగా కృషి చేసి వాళ్ళందరూ కూడా దక్షిణపేటలో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి వాళ్ళ పార్టీకి పనిచేయడం జరిగింది. ఏమాత్రం సంబంధం లేని ఒక మర్డర్ కేసులో ఎమ్మెల్యే ప్రోద్బలంతో వాళ్ళని ఇరికిచ్చి నెల రోజులుగా వాళ్ళు మదనపల్లి సబ్ జైల్లో మగ్గుతున్న పరిస్థితి. అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన చీగులబేలి సర్పంచ్ ప్రభాకర్ గారిని, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, అతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, అతను స్పాట్లో లేకపోయినా కూడా ఈ వైసీపీ ఎంపీ గారు, మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ ఒత్తిడి మేరకు పోలీసు రోజు మదనపల్లి సబ్ జైలు వద్దకు ఇక్కడ అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసిన, రిమాండ్లో ఉంచబడిన తెలుగుదేశం సానుభూతి పరులు, జనసేన సానుభూతి పరుల కోసం పరామర్శించడానికి రావడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో చాలా బాధ అవుతూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు మామూలుగా ఏదో 10 రోజుల్లో 15 రోజుల్లో అంటే పర్వాలే,
ఎన్ని రోజులైనా ఇట్లే పెట్టుకోవడము, బెయిల్ రాకుండా చేయడము, అన్యాయంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు ఇరికిచ్చి ఇట్లా నిర్బంధించేసి బెయిల్ రాకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అన్ని రకాలు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక పక్క టార్చర్ పెడుతూ వాళ్ళను కూడా ఏదో విధంగా మొత్తం ఆ కుటుంబాలే ఉండకూడదు గ్రామాల్లో అని ఒక కంకణం కట్టుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు. కంకణం కట్టుకొని ఎన్ని రకాలుగా వాళ్ళ పరిస్థితి ఉంటే, ఎన్ని రకాలుగా కూడా అదర్ పార్టీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే వాళ్ళకి ఆలోచన ఉంటే అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులు గురి చేస్తూ వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, ఎలక్షన్స్లో గెలిచిపోవాలా, ఓ పక్క డబ్బు పంచల్లా, ఓ పక్క అదర్ పార్టీస్ని భయభ్రాంతులు గురి చేయాలా, ప్రశ్నించే వాళ్ళని అరగదొక్కేయాలా, ఇవన్నీ కాన్సెప్ట్గా పెట్టుకొని ఎలక్షన్స్ దగ్గరలో వస్తూ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ మెయిన్ మోటివ్ పెట్టుకొని అందరిని అనగదొక్కేసి ఎలక్షన్స్లో గెలిచిపోవాలని చూస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, ఇట్లా భయభ్రాంతులు గురి చేస్తూ డబ్బు పంచు ఇంకేమో చేస్తూ గెలిచిపోరు. మీరు ప్రజల దగ్గర ప్రేమ పొందల్లా, ప్రజల దగ్గర మంచితనం పొందల్లా, పొందితే గెలుస్తారు. ఇట్లా ఖచ్చితంగా 100% మీరు అందరూ ఓడిపోతారు. వీళ్ళ కడుపు మంట మీకు అందరికీ తగులుతుంది, అది ఉసురు తగులుతుంది అంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఉసురు అందరికీ తగులుతుంది. నమస్కారం. ఈరోజు మదనపల్లి సబ్ జైలు దగ్గరికి రావడం జరిగింది. రామదాస్ అన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీ వాళ్ళైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే, టీడీపీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రశ్నిస్తే కేసులు పెడతామనేసి ప్రభుత్వం వైఖరి ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా కొందరు మాత్రము ప్రభుత్వ అధికారుల ఒత్తిళ్లకు తగ్గి వాళ్ళు ప్రతిపక్ష నాయకులపైన, జనసేన నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము. పోలీస్ వ్యవస్థ అండగా ఉండాల్సింది, పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు బనాయిస్తే ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుందనేసి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు తగిన మూల్యం చెల్లిస్తామనేసి ఈ కొందరి పోలీసు వ్యవస్థకు అయితేనేమి, పార్టీలో ఉన్న పెద్దలకైతేనేమి వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు మదనపల్లి సబ్ జైలు వద్ద అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పరామర్శించడానికి రామదాస్ అన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు అందరూ రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలని ఏదో విధంగా కేసులు పెట్టి భయపడించి వాళ్ళని ఒత్తిడికి తీసుకొచ్చి వాళ్ళని పార్టీలో తిరగనీయకుండా చేద్దామని చెప్పి అదే పనిగా ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి చేస్తున్నాడు. మీకు అధికారం ఇచ్చి ప్రజల్ని మెప్పించమని ఎంత మెజారిటీతో అది ప్రజలు ఇస్తే మీరు చేసేది ఈ దౌర్జన్యాలు, ఈ కేసులు పెట్టడం, భయపడించడం, ఇవన్నీ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు. చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు. ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. నేటి నుంచి G20 సమావేశాలు. ఢిల్లీలో కట్టుదిట్టంగా భద్రత. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటన. దేశంలో నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.